దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్. మహాతండ్రి కృపలో మరొకసారి దేవుని యొక్క జీవాహారం, దేవుని మాటను, దేవుని యొక్క జీవపు ఫలాన్ని, దేవుని యొక్క జీవపు అమృత భాగ్యాన్ని మనం విందామండి, తెలుసుకుందామండి. ఆయన గుండెల్లో సంపాదించుకొని ఆయన యొక్క పరిశుద్ధ పాదాలు ఎక్కడున్నవి, ఆయన ఎవరు, ఆయన కలిగి ఉంటే ఎలాగుంటుంది, ఆయన యొక్క వాక్యంతో మనం ఎలా జీవించబడతాం, మనం జీవించుచున్న జీవితం ఎలాగున్నది. దేవుడి వాక్యం ఏంటండి? ఆత్మను బ్రతికించేది, ఈ ఆత్మను జీవింపచేసేది. ఎందుకంటే మనం మృతులైన వాళ్ళం, ఫలింపు లేని వాళ్ళం, నేలను అంటిపోయి అపవాది చీకటి చెడులో ఆ యొక్క చేదులో మునిగిపోయి మన అవయవాలన్నీ కూడా రాంగ్ డైరెక్షన్లో వ్యతిరేకంగా చూపించి నిత్య మార్గానికి వెళ్ళాల్సిన జీవ ప్రాణాలు చీకటి మార్గంలోనికి వెళ్ళే త్రోవని చూపించే ఆ యొక్క మైండ్ని తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే దాన్ని స్వాధీనం చేసుకుని మార్చేస్తుంది అనమాట. మనల్ని దేవుని యొక్క సత్య జీవపు వాక్యపు వెలుగులోనికి చూడనివ్వదు. ఆయన ఎవరో తెలుసుకోనీయకుండా అదేం చేస్తుందంటే ఎంతసేపు ఈ లోక విధంగా, ఈ లోక పనులుగా, ఈ లోక మార్గంగా, ఈ లోక విధానంలో, ఈ లోకంలోనే ఈ యొక్క 80-100 సంవత్సరాల్లోనే ఉందరా మీకు బతుకంతా అన్న సింపుల్ లాజిక్లో తప్పుడు డైరెక్షన్ ఇచ్చి నడిపించేస్తుంది అనమాట. అయితే దేవదేవుడు ఏం చెప్తున్నాడు? నా యందు నిల్చుంటే, మీరు నన్ను చూస్తే, నేను కావాలనుకుంటే నా యుద్ధకు వస్తే కనుక నేను మిమ్మల్ని ఫలించువారిగా చేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఈయన ఎవరు అని ఒకసారి మనం ఆలోచించి ఆయన మార్గంలోకి వెళ్ళి ఆయన రుచి చూస్తే, ఆయన ఎవరని తెలుసుకుంటే ఆ జీవపు భాగ్యాన్ని మనం కలిగి ఉంటే ఆ పొందుకున్న వాడికి మాత్రం తప్ప ఇంకెవడికి తెలియదు అనమాట. అంటే అదృష్ట భాగ్యం ఇంకా మనకి ఈ లోకంలో అమృత కృప భాగ్యం ఇంకా ఎంత బలహీనమో అల్పులమైన మనకు కూడా ఇంకా దేవుడు కరుణించి అమృతమూర్తి అనారోగ్యపు చీకటి బంధకాల్లో ఉన్న మనకి పరమ వైద్యుడు దేవుడే, ఆయనే సాక్షాత్తు దైవ కుమారుడిగా వచ్చి ఆయన సత్యవాక్యాన్ని, ఆయన జీవజలాన్ని, ఆయన యొక్క ద్రాక్షారసాన్ని, ఆయన యొక్క అమృత తోటలో మనల్ని ఆయనలో నాటబడే భాగ్యపు మార్గాన్ని చూపించి నాట్యింప చేస్తానని ఇంతగా గొప్పగా చెప్తున్నటువంటి ఈ అదృష్ట దేవుణ్ణి కూడా, ఈ గొప్ప దేవదేవుణ్ణి కూడా మనం పొందుకొని ఆయన కలిగి ఉండి ఆయన నిత్య మార్గంలోకి వెళ్ళి ఆయన యొక్క సంతోష సమాధానంలో మనం ఉందామండి. ఈ లోకం అనేది అశాశ్వతమైనది అనమాట. ఈ లోకంలో జరుగుతున్నవన్నీ కూడా వాటి ఆశ గతించిపోయి పోవాల్సిందేనమాట. ఈ లోక ప్రతిమ కూడా, ఎందుకంటే ఈ లోక రాజ్యాలు పాలించే వాటిలో మనం ఎంతో గొప్ప కోటీశ్వరులైనా కడకు దరిద్రులమైన ఎవరమైనా సరే ఈ భూమి మీద ఇవన్నీ కూడా ఈ యొక్క ప్రతిమ అయిన ఈ రాజ్యంలో ఏమైపోతుందంటే ఆ రాయనే రాజ్యం వచ్చినప్పుడు, ఆ రాయనే దేవదేవుడు సర్వశక్తులు వచ్చినప్పుడు ఇది తునకలైపోయి దుమ్ము ధూళిలో కూడా కలిసిపోయి ఎంతగానో కనపడకుండా మట్టుమాయమైపోయే భయంకరమైన పరిస్థితి ఇది. చాలా సమీపంగా ఉంటుంది అటువంటి క్రియలు, అటువంటి లోకంలో జరిగే విపత్తు భయంకరాల్లో. ఎందుకంటే ఈ లోక రాజ్యం, ఈ లోక పాలన, ఈ లోక విధానం శాశ్వతం కాదనమాట. నిత్యము నిలిచిండి దేవదేవుడు మనల్ని పుట్టించిన సృష్టికర్తయ్యకు దేవుడు ఆయన వైపు తిరగండి, ఆయన ఎందు నిలిచి ఉండండి, నా ఎందు నిలిచి ఉండండి, నేను మిమ్మల్ని బహుగా పల్లింపు చేస్తానని ఇంతగా గొప్పగా మాటిచ్చి, ఇప్పుడు ఎవరైనా ఉన్నామనుకోండి ఈ లోకానుసారంగా చాలా ఇబ్బందులు ఉంటే చాలా సమస్య పోతున్నాం అనుకోండి, ఎవరన్నా కనపడి ఒక మంచి కంపెనీ కలిగిన ఆయన, లేకపోతే మంచి గొప్ప విధానం కలిగిన ఆయన కంపెనీలోకి రండి, మీకు మంచి ఉద్యోగం ఇస్తాను, మీరు రండి అని అంటే ఆ మాట నమ్ముతామా? ఎల్రా ఏంటో నువ్వు చెప్పేది, అవన్నీ మేము ఎప్పుడో పుట్టినప్పుడు కానీ వింటున్నాం లేరా, ఎప్పుడో ఇలాగ మాట్లాడుతూ ఉంటారు దారి అని అంటామా? ఈ లోక విధాన పరంగానే ఎలాగ ఆలోచిస్తా ఆయన గురించి, ఆయన ఎవరు, ఇలా మనకు ఉద్యోగం ఇస్తానన్నాడు, ఇలా మనకు బతికిస్తానన్నాడు, ఇలా మనకు అన్నం పెడతాడు, ఇలా మన కుటుంబం, ఈయన ఎవరు అని మనం ఎంత ఇంటర్గ్రేషన్ చేసేస్తామో అంటే నోరు కూడా సరిపోదు అనమాట. అంత ఇదిగా ఈ లోకంలో పడి ఈ ముష్టి 50-100 సంవత్సరాలకి ఇంతగా మనం ఏర్పాట్లు చేసేసుకొని తిరిగేసి సంపాదించుకోవటానికి ఆశపడిపోతామే ఈ లోక విధానంగానే. మరి ఈ దేవదేవుడు కూడా ఏం చెప్తున్నాడు? ఈ దేవదేవుడు కూడా ఒక్కసారి నా యొద్దకు రండి అని, ఇంత ప్రేమామృతుడు, పనికి మన వాళ్ళు, దుమ్ము ధూళ్ళు, నీటి బుడగలాంటి వాళ్ళం, ఆవిరిలో కలిసిపోయేలాంటి వాళ్ళు మనతో కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన రండి అని పిలుస్తున్నాడు. బ్రతికిస్తాను మిమ్మల్ని, మీరు నా యందు నిలిచింటే మిమ్మల్ని గొప్పగా చేస్తాను నేను. ఎలా ఫలిస్తారో ఆ ఫలింపు జీవితంలో నుంచి కళ్ళు పెట్టుకుని చూస్తే మీరు ఎలా ఉంటారో అది మీకే అర్థమవుతుంది, మీకే తెలిసింది నోటి మాట లేకుండా. అంత ఆశ్చర్యకరంగా మీరే ఉంటారని దేవుడు ఇంతగా గొప్పగా బ్రతికిస్తాను, ఇంతగా మీరు నా యొద్దకు రండి అని పిలుస్తున్న దేవుని యొక్క మాటను మనం కూడా వినటానికి ఒకసారి ఆయన యొద్దకు వచ్చి ఆయన కూడా రుచి చూడాలి కదా. ఆయన ఎవరని తెలుసుకుంటే
ఈ యొక్క భయంకరమైన కడవరి దినాలు ఇంకా సమయం లేదు, మనం చూసుకుందాం, కూర్చుందాం, చేసుకుందాం, తర్వాత ఏదోటి మోసుకుపోదాం అనడానికి లేదు ఇక సమయము. ఎందుకంటే చాలా రక్షణ అనేది సంకుచితం అయిపోతుంది అనమాట. దేవుని యొక్క మాటలు అనేవి చాలా ఎలాగైపోతుందంటే ఆ యొక్క ఆత్మలో ఎవరు పిలిస్తే వాళ్ళే వచ్చే విధంగా, ఎవరి కాళ్ళే భగవంతుడా నన్ను రక్షించి, ఎక్కడున్నావు నువ్వు ఎవరు, నువ్వేంటి, నువ్వు మాకు కావాలి అని అరిస్తే తప్ప, వెతికితే తప్ప, దొరికితేనే తప్ప ఆయన పొందుకుంటాం. అంత భయంకరమైన విధానంలోనికి దేవుడి వాక్యపు జీవజలం కూడా, ఆయన వాక్కు కూడా వెళ్ళిపోతుంది అనమాట. ఇదివరకైతే ఎంతగానో, ఎందుకంటే కొన్ని రోజులుగా, కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాలుగా దేవుని వాక్యం చాలా ధారాళంగా వినపడి ప్రతి ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రికాలం, అర్ధరాత్రి ఎప్పుడు కావాలన్నా దేవుని జీవవాక్యం జరుగుతుంది. అయితే రాను ఏమైపోతుంది, అది సంకుచితం అయిపోతుంది. కాబట్టి దేవుడి వాక్యం దొరికినప్పుడే, ఆయన కలిగి ఉంటే, ఆయన యొద్దకు వస్తే, ఆయన ఎవరైనా మనం రుచి చూస్తే మనం బ్రతుకుతాం అనమాట. ఇటు జీవాధిపతిని మనం కనుగొంటే, ఆయన పొందుకుంటే, అసలు ఆ మనిషి యొక్క ప్రాణానికి ఎంత అమృత గని, పరిశుద్ధ బంగారు గని, పరలోక నిధి, పరలోక దేవుని యొక్క పాదాలు దొరికితమే. అది యోగ్యమైన మనసుతో, నిజమైన ప్రేమతో ఎతికితే. అంతేగాని ఇప్పుడు ఆ ఉద్యోగం ఇస్తానన్న ఆయన దగ్గరికి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నవాడు వీడికి ఇష్టం వచ్చినట్టు పనులు చేసుకుంటూ, సార్ నాకు జీతం ఉండంటే ఆయన ఇస్తాడా? ఈ లోక పరంగానే ఆలోచిస్తే. అదేవిధంగా ఈ లోక విధానం కూడా ఏదో విధంగా మనం మన యొక్క ఇష్టం మన చేతిలో ఉంది, ప్రాణం మన నూరు ఉంది, మన విధానం ఉంది, మన శాంత ఉంది అనుకుని మనం మన ఇష్టార్థంగా పరిగెత్తినా, మాట్లాడినా, జీవించినా ఆ యొక్క దేవుడు అనే గొప్ప దేవుడు, జీవాధిపతి అనేది ఆయన దొరకటం అనేది చాలా కష్టం అనమాట. అయితే ఎవడైనా నమ్మకంగా, యోగ్య మనసుతో ఆయన వెతికితే, ఆయన మాట వింటే, ఆయన వాక్యాన్ని హృదయంలో వేసుకుంటే వాడు ఫలిస్తాడని, గొప్పగా సూక్ష్మంగా ఎంతగా వాడు బ్రతుకుతాడు, వాడు బహుగా ఫలిస్తాడు. నా సంతోషంలో కాదు, వాడి సంతోషాన్ని నేను పరిపూర్ణం చేస్తాను. నిజంగానే ఈ లోకంలో మనకు సంతోషం ఉందా? అయితే ఈ యొక్క భయంకరమైన చీకటి లోకపు సంతోషం లేని, దుఃఖకరమైన, భయంకరమైన భయంతో గడిపే ఈ దినాల్లో ఆయన ఏమంటున్నాడు, సంతోషాన్ని పరిపూర్ణం చేస్తాను అంటున్నాడంటే, అవి ఎంతటి అమృత మర్మపు గట్టిగిలు, ఎంత అమృత మాటలు, ఎంత బంగారపు బాండాగారాలు అనమాట ఆయన మాట. మన బ్రతికే జీవిత దినాల్లో ఇంకా మనకి దేవుడు ఆయన యొక్క దర్శన భాగ్యాన్ని, దేవుని వాక్యపు భాగ్యాన్ని, అమృత పౌర స్వరాన్ని ఈ సృష్టి సమాధానంగా బ్రతికే నెమ్మదిగా ఉండాలి. ఇంకా మనం జీవించి అనుదినాహారం తిని మన యొక్క ఆయన సన్నిధిని వెతికి, ఆయన సన్నిధిలో సంతోషించే భాగ్యాన్ని సంపాదించుకునేంత భాగ్యపు సంతోష సమయాన్ని ఇంకా ఆయన కనికరించి దాక్షిణ్యమూర్తి మనకి ఇస్తున్నాడు అనమాట. అయితే ఇటు భాగ్యం వైపు మనం మనసు పెట్టి, ఇటు భాగ్యం ఎవరా అని ఎత్తికి ఆయన కలిగి ఉంటే, ఆయన నిత్య జీవపు మార్గంలో ఆ యొక్క ముత్యాలు, రత్నాలు, వైడూర్యాలతో కట్టినటువంటి ఆ యొక్క నిత్య దేవుడు ఉండే సాక్షాత్తు ఆయన యొక్క పరలోకపు గవినిలోనికి, ఆ యొక్క పరలోక నగరంలోనికి, ఆ యొక్క పరలోక భాగ్యంలోనికి మనల్ని ఎలా చేస్తాడు, మంచి ద్రాక్షవల్లిగా చేసి, ఆ యొక్క సంతోషాన్ని పరిపూర్ణం చేసి, ఆయనతో ఉండే భాగ్యాన్ని ఇచ్చి, ఆయనతో ఉండేటట్టుగా చేస్తానని చెప్పినటువంటి ఇటు బంగారు కొండను మనం సంపాదించుకుంటే, అటు అదృష్ట మెట్టునెక్కి, అటు అదృష్ట భాగ్యాన్ని మనం సంపాదించుకుని, ఆయనతో ఉండే భాగ్యాన్ని ఇంత సూక్ష్మంగా, ఇంత విధానంలో మనం పొందుకునే అవకాశాన్ని, అదృష్ట భాగ్యాన్ని దేవుడే మనకిచ్చి, సాక్షాత్తు మన గుమ్మంలోనికి, మన గడపలోనికి, మన హృదయంలోనికి, మన కళ్ళ ముందుకి ఆయన యొక్క ప్రేమ లేక వాక్యపు భాగ్యాన్ని మన ముందు పెట్టి, ఇది చదవండి, ఇది నమ్మండి, నన్ను కలిగి ఉండండి, నా యొద్దకు రండి అని ఆయన చెప్తున్నాడు అనమాట. ఆయన ఎవరైనా మనం తెలుసుకుంటే ఎంత గొప్ప అదృష్టవంతులు అవుతాం అనమాట. అయితే దేవుడు వాక్యాన్నే సాక్షాత్ ఎలా ఆయన మాటలు చెప్పాడో చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆమేన్. స్తోత్రం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండి మీ యందు నేను నిలిచియుందును.
ద్రాక్షవల్లిలో నిలిచి ఆ. ఉంటేనే గాని ఆ, దానంతటా తానే ఎలాగ ఫలింపదు. అవును అలాగే నా యందు నిలిచి ఉంటేనే అవును. కానీ మీరును ఫలింపరు. ఆమేన్. ద్రాక్షవల్లి నేను, ఆ. తీగలు మీరు. ఆమేన్. స్తోత్రం. ఎవడు నా యందు నిలిచి ఉండును, ఆ, నేను వాని యందు నిలిచి స్తోత్రం. ఉండును, ఆమేన్ వాడు బహుగా ఫలించును. అని చెప్పాడు. ఆమేన్. చూసారండి దేవుడు సత్యవాక్యం. ఈ లోకంలో ఎవరెవని చెప్తున్నాడు ఆయన. ఇంతగా మనం ఆయన ఎరగకపోయినా, ఎంత భయంకరమైన విధానంలో మనం కొట్టుమిట్టాడుతున్నా, మనం ఆయన యొక్క జీవపు భాగ్యాన్ని మనం సంపాదించుకోలేని ఆ చాలా విధానపు పరిస్థితిలో మనం ఉన్నా, దేవుడు ఏం చెప్తున్నాడు, మీరు తీగలు, ద్రాక్ష తీగలుగా ఆ మీరున్నారు. అయితే మీలో ఫలింపు లేనటువంటి నన్ను కలిగి ఉండి నన్ను సంపాదించుకోలేని పనికిమాలిన విధానం ఇంకా మీలో ఉంటే దాన్ని తీసివేస్తాను నేను. మీరు ఎవరైనా నా యొద్దకు వస్తే నేను మంచి ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఇంత గొప్పగా మన తోటి సహోదరుడిగా, మన తోటి అమృత భాగ్యపు తండ్రిగా మనతో పోల్చుకొని మనం చేసే పనుల విధానపు మార్గంలోనే మనకు అర్థమయ్యే విధంగా మాట్లాడుతున్నాడంటే, ఆయన యొద్దకు వస్తే, ఆయన మాట వింటే ఫలింపు లేని మన చెత్త బతుకుని, ఫలింపు లేని మన విషపు విధానాన్ని ఎలా చేస్తానంటున్నాడు, బహుగా ఫలించి అభివృద్ధి పొందే జీవంలోనికి వెళ్ళే ఆయన పరలోకపు మెట్టులు కలిగే ఆయనతో ఉండే సంతోషం కలిగిన వారిగా మనల్ని చేస్తానన్నాడంటే, ఇట్టి భాగ్యాన్ని, ఇట్టి దేవుని ఎవరైనా మనం వెతికి ఆయన పొందుకుని ఆయన తెలుసుకుంటే ఆయన త్వరగా రానే ఉన్నాడుగా. ఇంకో భాగ్యాన్ని, ఇంకొక అదృష్ట సంతోషంలోని కూడా ఆయన పెండ్లి కుమారుడు తీసుకెళ్తానని చెప్పినప్పుడు ఇట్టి దేవుణ్ణి మనం కలిగి ఉండి ఆయన యందు నిలిచి ఆయన ఎద్దకు వచ్చి ఆయన త్వరగా ఆయన తెలుసుకుని, నేడే రక్షణ దినం కాబట్టి ఆయన పొందుకుని, ఆయన తెలుసుకుని, ఆయన మార్గం ఎందు, ఆయన మాటల ఎందు ఆయన హత్తుకుని, ఆయన యోగ్య మనసుతో ప్రేమిస్తే బహుగా ఫలింపచేసి మంచి వ్యవసాయకుడైనటువంటి దేవదేవుడు మనల్ని ఎలా చేస్తాడు, బహుగా ఫలించే వారిగా, సంతోషం బహుగా రెట్టింపయ్యే వారిగా చేస్తానన్నటువంటి ఇటు దేవుని కలిగి ఉంది. అయితే దేవుడి వాక్యాన్ని ఇంకోసారి చదవండి. దేవుడు ఆ యొక్క యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చదవండి. నా యందు ఆమేన్. మీ యందు నా మాటలను ఆమేన్. ఉండిన ఎడల ఆ. మీకేది ఇష్టమో అడుగుడి, స్తోత్రం. అది మీకు అనుగ్రహింపబడును. ఆహాహా. మీరు బహుగా ఫలించుట వలన ఆమేన్. నా తండ్రి ఓ మహిమపరచబడును. స్తోత్రం. ఇందువలన మీరు నా ఆమేన్. శిష్యులగుదురు. ఆహా, స్తోత్రం. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించు, అవును. నేను మిమ్మల్ని అలాగే ప్రేమించితిని. అవును. నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. ఆమె చూసారండి, దేవుడు ఎంతగా 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 ప్రమోషన్ మీద ప్రమోషన్ ఎంతగా గొప్పగా చేసుకుని ఆయన సొంత మనిషిగా ఆయన యొక్క సమస్తాన్ని తెలుసుకోగలిగినటువంటి శిష్యుడిగా ఆయన జీవపు మార్గాన్ని ఎరిగిన గొప్ప భాగ్యపు విధానపు ఆ యొక్క స్నేహితుడిగా చేసుకొని నడిపిస్తానంటున్నాడు, ఫలింపు దయచేస్తానంటున్నాడు. ఎలాగా? తండ్రి సంతోషం కూడా ఎంతగా తండ్రి కూడా సంతోషించబట్టే కదండి ఆయన ప్రియ కుమారుడు మన కోసం పంపించాడు. ఆ యొక్క ప్రియ కుమారుడు కూడా ఏమైపోయి పాపిష్టులైన మనుషుల చేతిలో ఈ లోకంలో ఆ యొక్క జీవపు మార్గపు తాళాన్ని తెరిచాడు. ఆయన ఆ యొక్క జీవపు ద్వారాన్ని తెరిచి, తాళంతో తెరిచి ఆయన ముద్రలని ఏం చేశాడు, సమాప్తం చేసి ఆ యొక్క అపవాది యొక్క చెరని చీల్చి వాడిని తలకై నరికివేసి మళ్ళీ జైవీరుడుగా పునరుద్ధరణుడుగా పైకొచ్చి మహాదేవుడు తండ్రి కృపార్షణ ఆశీనుడై మళ్ళా వెళ్ళటానికి ఇదంతా ఆయన ఒక్కడే చేయాల, ఇంకా అనేక మందికి 500 మంది కంటే ఇంకా పైగా ఉన్న ఆ యొక్క గొప్ప సాక్షులకి కనపడి ఇంతగా గొప్పగా చూస్తున్న వారికి మళ్ళా కూడా దేవదూతల ద్వారా ఆయన ఎలా వెళ్ళాడో మళ్ళీ అలా వస్తారు, గలిలీలారు ఎందుకు అలా చూస్తున్నారన్న మాటతో బలపరిచి సాక్షాత్ ఆయనకే, సాక్షాత్ దేవునికే ఇంత గొప్ప కళ్యాణం, ఇంత గొప్ప శూరకార్యం, ఇంత గొప్ప జై విజయపు కార్యాన్ని జరిగించి ఆ దేవుని యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళాడంటే, ఆయన పంపించబట్టిగా యెహోవా తండ్రి ఆయన సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే మనం ఎలా ఉండాలి? అంచెలంచెలుగా మనం ఎవరైనా సరే ఆయన యొద్దకు వచ్చి ఆయన తెలుసుకుని ఆయన ఇష్టపడి ఆయనతో ఉండి ఆయన మార్గంలోకి వెళ్ళి ఆయన సొంత రక్షకుడిగా, బంగారు తండ్రిగా ఆయన అంగీకరించి స్వీకరించి ఆయనలో ఉండి పాలివారమే ఆయన పక్షాన్ని ఉంటే, ఆయనతో ఉంటే శిష్యుడిగా చేస్తాడంట. శిష్యుడిగా నుంచి ఎక్కడికి? స్నేహితుడిగా నుంచి ఎక్కడికి? ఆయన తండ్రి సంతోషంలో సంతోషించక బహుగా మనం కూడా ఆయన సంతోషంలో ఉండే వారిగా చేయటానికి ఆయన ముందుకు తీసుకెళ్తాడంట. ఇదంతా ఎప్పుడు? మనం ఈ యొక్క దేవుని యొక్క మాటని విని ఆయన యొక్క జీవవాక్యాన్ని గొప్పగా, బలంగా, బంగారంగా యొక్క చెత్తలాగానో లేకపోతే గడ్డిలాగానో, కొయ్యి కాళ్ళలాగానో ఆ విధమైన స్వభావంతో, ఆ విధమైన విధానంతో కట్టబడకూడదు. మన యొక్క వినికిడి, మన యొక్క ఆలోచించే, మన యొక్క నడవడే, మనం ప్రేమించే ప్రేమ అలా ఉండకుండా
బంగారంలాగా నిజంగా యోగ్య మనసుతో ఆయన ప్రేమిస్తే ఈ బంగారు తండ్రి సువర్ణ రాజ్యంలోనికి తీసుకెళ్ళి ఆ యొక్క ఫలింపు జీవితంలో తండ్రి సంతోషంలో మనం కూడా ఉండి మన సంతోషం కూడా బహుగా చేసి ఆయనతో ఉంచుతానంటున్నాడు. ఇట్టి నిచ్చినైనా ఇట్టి జీవాధిపతి అయిన ఇట్టి రక్షకుడైన తండ్రి మాట మనం వింటే మనం ఎంత అదృష్టవంతులం అండి. ఈ లోకంలో కాదు, పరలోక భాగ్యాన్ని కూడా ఇస్తానంటున్నాడు. అయితే ఏమంటున్నాడు, ప్రతిదీ ఆయన తనతో కష్టాల్లో శ్రమలు సమస్తల్లో కూడా ఆయన కాడి కింద విధేయులై ఉంటే ఆయన కాడి చాలా సులువుగా చేసి ఆయన నిత్య మార్గాలు ఆయన ఏర్పాట్లను నిర్మించి నడిపించి ఆ యొక్క జెండాలు పట్టుకొని బహు కొలవలేని జన సమూహంగా అందులో మనల్ని కూడా ఒకళ్ళుగా ఆ యొక్క జయము దావీదు కుమారుడికి జయము అని ఆ యొక్క దేవుని స్తుతించి ఆ యొక్క గొప్ప పరలోకపు సమూహంలో మనల్ని కూడా ఉండటానికి అట్టి అవకాశం మనం కూడా పొందుకోవాలనుకుంటే ఇట్టి దేవదేవుని యొక్క ద్రాక్షబలి యొక్క ఈ దేవదేవుని యొక్క పాదాలు పట్టుకొని బంగారంలాగా మన యోగ్య మనసుతో ఆయన మాట వింటే అట్టి సమూహంలోనికి మనం వెళ్తాం అనమాట. అప్పుడు మన తండ్రి సంతోషంలో మనం పాలివారమే. ఆ జయవీరుని జయ జెండాల కింద మనం ఉంటే ఆయనకు నిత్య దేవుని యొక్క తండ్రిని మనం చూసి ఆయన సంతోషంలో మన సంతోషం కూడా రెట్టింపు బలమై మనం ఆయనతో ఉంటాం అనమాట. ఇవన్నీ వెళ్ళాలంటే ఎంత ఆయన్ని కలిగి ఉండాలి, ఎంత ఆయనలో అంటుగట్టబడి ఉండాలి, ఎంత ఆయన మాట మనం వినాలి. ఆయన చెప్పిన ప్రతి విధానంలో మనకి ఆయనకి ఎంత ప్లస్ అయిపోయి ఎంత ఆయన రక్తంలో కడగబడి ఆయన వాక్యంలో ముద్రించబడి ఆయన ఇచ్చే పరిశుద్ధాత్మ అగ్నిలో మనం నింపబడి ఆయన మాటానుసారంగా నడిచితే తప్ప, ఇంత గొప్ప ప్రమోషన్లోకి వెళ్తేనే తప్ప మనం ఆయన్ని ఇంత గొప్ప వాక్యపు మార్గపు రూట్లోనికి ఈ యొక్క అనువాదపు సత్యంలోనికి సర్వ సత్యంలోనికి జీవపు మార్గంలోనికి మార్గము సత్యం జీవమైన దేవునిలోనికి మనం దాటి వెళ్ళి ఆయన పొందుకుంటాం. ఈ వాక్యానుసారంగా మనం ఎవరైనా యోగ్య మనసు ఆయన ప్రేమించి ఆయన యొద్దకు వస్తే ఇంటే ఇలా కరెక్ట్గా దేవుని పాదాల చెంతకి వెళ్ళాలంటే ఇంత గొప్ప ఫార్ములా. దేవుని యోగ్య మనసుతో బంగారు మనసుతో ఆయన మాట విని ఆయన ఎవరైనా హత్తుకొని కలిగి ఉండి ఈయన చూపుతో కాదు, ఎల్లి చూపుతో కాదు, దొంగ చూపుతో కాదు, ఈ లోకపు దెయ్యపు చూపుతో చూడకూడదు, వినకూడదు, మాట్లాడకూడదు. ఈ విధానంగా అయితే ఆ యొక్క వాక్యపు ఫార్ములా ఎవరికి కూడా ఈ లోకంలో వాడికి ఉండదు, ఎవడైనా ఆయన అమ్మడి ఎవరికి ఉండదు అనమాట. ఎవరైతే దేవుడి వాక్యాన్ని విని ఆయన కొరకు జీవించి బంగారంలాగా కట్టబడి బంగారంగా పోతబడి బంగారంలాగా నిర్మించబడి ఆ యొక్క దేవుని పాదాలకి కానుక అయిపోవాలనుకుంటే వాళ్ళని మటుకి ఎక్కడికి తీసుకెళ్తానంటున్నాడు, తండ్రి సంతోషంగా ఉండే ఆయన యొద్దకు ఆయన ముందుకు తీసుకెళ్తానని. ఇటు గొప్ప దేవుడు ఎంత అమృత తండ్రి అండి, ఇంత గొప్ప అదృష్టం ఎక్కడన్నా ఉందా ఈ లోకంలో? నాశనం అయిపోయి ముద్రష్టం అయిపోయి తెల్లారుతుంది, పొద్దుగుతుంది, ఏ క్షణానికి ఏమవుతుంది అని తెలియని భయంకరమైన దుర్దినాల అపాయకరమైన ఈ రోజులు ఎక్కడన్నా ఉందండి? ఇటు గొప్ప దేవుని మనం సంపాదించుకుంటే ఆయన యొద్ద ఉంది గొప్ప సంతోషం. ఆయన బహుగా బాగు చేస్తానంటున్నాడు మన బ్రతుకుల్ని, మన జీవితాల్ని. ఇటు దేవుణ్ణి మనం కలిగిండి కొంచెం రుచి చూస్తే ఇంక ఎవడు కూడా వదిలిపెట్టాడు అనమాట ఆయన్ని. అట్టి భాగ్యపు దేవుణ్ణి మనం రుచి చూసి యోగ్య మనసుతో మనం ఆయన కలిగి ఉంటే ఇటు జీవపు మార్గంలో ఆయన పొందుకుని ఆయన సంతోషంలో మనం ఉంటామండి. అయితే దేవుడు వాటిని ఇంకోసారి చదవండి, యోహాను సువార్త 15:10 చదవండి. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన చూసారా మీరు నా ఆజ్ఞలు గైకొని నా ప్రేమయందు నిలిచియుందురు. మీ యందు నా సంతోషం కావాలనియు మీ సంతోషము పరిపూర్ణం కావాలనియు ఈ సంగతి మీతో చెప్పుచున్నాను. ఆమేన్. చాలు. చూసారండి, మనల్ని ఒక్కలే చేయమంటలా, కుమారుడు కూడా తండ్రి పంపించిన కుమారుడు కూడా సాక్షాత్ ఏమన్నాడు, నేను తండ్రి ఆజ్ఞలు, తండ్రిని నేను ఎలా ప్రేమించాను, తండ్రి మాట నేను ఎలా వింటున్నాను, మీరు కూడా ఈ యొక్క ఫార్ములా నేను చెప్పే మాటలు నా ఆజ్ఞానుసారం నన్ను ప్రేమిస్తే ఈ యొక్క ఆజ్ఞానుసారంగా మీరు నడిస్తే మీరు కలిగి ఉంటే మీరు శుద్ధులై మీరు బహుగా ఎంతగా అంటే జీవంతో నింపబడిన వృక్షాలాగా ఒలివ మొక్కల్లాగా ఆయన పాదాలకు అర్పణైపోయి విధానపు ద్రాక్షవల్లితో ఎంత జీవపు మార్పు మృతతుల్యమైనటువంటి ఈ బ్రతుకు మార్చి ద్రాక్షవల్లితో నూతన పరిచి ఆయనలో అంటుకట్టబడి తండ్రి సంతోషంలో చేర్చి ఉండటానికి ఆయన కూడా ఎంతగా మన వంటి సహోదరుడు బంగారు తండ్రి మన కోసం ప్రాణం ఇచ్చి మనం పొందుకోవాల్సిన దెబ్బలు మనం పొందుకోవాల్సిన ఆ యొక్క మరణ ఆ యొక్క భయంకరమైన శాపగ్రస్తం ఆయనే సహోదరుడిగా కన్న తండ్రిగా మన కోసం వచ్చి ఇంతగా ఆయన ప్రాణం పెట్టాడంటే, తండ్రి ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించండి, అయినా నా ఇష్టం వద్దు
మీ చిత్తమే సిద్ధపడాలని అంత భయంకరమైన గెచ్చమైన వనంలో కూడా ఆ యొక్క శ్రమను స్వీకరిస్తానికి ఆయన ఇష్టపడ్డాడు. అలాగే మనం కూడా ఈ యొక్క బంగారు దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే, ఈ నుచ్చి నెక్కాలంటే, ఈ యొక్క నిజమైన ద్రాక్షవల్లి దేవదేవునిలో అంటుకట్టబడాలంటే మనకు కూడా అగ్ని లాంటి శ్రమలు వస్తాయి. మనకు కూడా ఎంతగానో శుద్ధ సువర్ణంగా కాల్చబడటానికి రెడీగా మనం కూడా ఉండాలన్నమాట. ఒక అగ్ని లాంటి శ్రమలు వచ్చినప్పుడు ఆ యొక్క రాతి మీద పడ్డ విత్తనం గనక ఆ యొక్క వేరు లేదు కాబట్టి, లోతుకి వెళ్ళలేదు కాబట్టి, ఆ యొక్క సూర్యుడు ఉదయించగానే ఆ యొక్క వేరు ఏం చేస్తుంది, నీరు లేదు కాబట్టి లోతుకి వెళ్ళలేదు కాబట్టి అది మాడిపోతుంది. అమ్మో ఈ శ్రమలు ఎవడు పడతాడని లోకంతో కలిసిపోతే అది ఫలింపు లేని బ్రతికి అనమాట. అలా కాకుండా యోగ్యమైన మంచి మనసుతో తండ్రి మాట ఎలా కుమారుడు విన్నాడు, స్పష్టంగా ఆయన చెప్తున్నాడు, నేను తండ్రి మాట ఎలా విన్నాను, మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞానుసారంగా ఉంటే మిమ్మల్ని నేను ఇంత గొప్పగా చేసి ఇంతగా శిష్యుడిగా సంతోషాన్ని అధికించేసుకుని నా యొక్క నిచ్చెనమైన చెక్కించే తండ్రి యొద్దకు తీసుకెళ్లే గొప్ప మార్గంగా నేను ఉంటానని ఇంత అభయాస్తం ఇచ్చి ఇంత జీవపు మార్గాన్ని చూపిస్తున్నటువంటి తండ్రినే ఎలాగ ఆయన చేసిన పనిని, ఆయన చూపించిన ప్రతి విధానాన్ని మనకు తెలియపరిచి ఇలా నడవండి ఇంత సూక్ష్మంగా, ఇంత తేలిక, ఇంత గొప్పగా, ఇంత ప్రధాన యాజకుడు ఇంత గొప్పగా మనకి ఆయన వాక్యపు బోధన మనకి చేస్తున్నప్పుడు, ఆయన మార్గాన్ని మనకు తెలియజేస్తున్నప్పుడు, మనం యోగ్య మనసు ఉంటే, మంచివాళ్ళం అయితే, నిజంగా దేవుణ్ణి చూడాలనుకుంటే, దేవుణ్ణి ప్రేమించాలనుకుంటే, ఆయన పాదాల యొద్దకు వెళ్ళాలనుకుంటే బంగారంగా మన మనసు ఎలా ఉండాలంటే యోగ్యమైన మనసు ఆయన ఆజ్ఞను, ఆయన చిత్తాన్ని, ఆయన మాటను పాటించి ఆయనలోకి వెళ్ళి ఇట్టి గొప్ప మహిమైశ్వర్యపు ఈ యొక్క ప్రమోషన్ని, ఇంత గొప్ప భాగ్యాన్ని మనం పొందుకుని మన ఈ లోక సంతోషంలో ఒక 1,00,000 కోట్లు సంపాదించడానికి వాడు కొంచెం ఎంత సంతోషంగా ఉంటాడు. అలాగే ఇలాంటి దేవదేవుని కూడా మన బంగారు గనిని దేవదేవుని మనం సంపాదించుకున్నామంటే ఈ సంతోషానికంటే ఇంకా నిత్యరాజ్యపు తండ్రి యొద్దకు తీసుకెళ్లే సంతోషం గొప్పది. అది నేను పెంపొందింప చేస్తాననేటువంటి అట్టే మాట మీద మనం ఆశ పెట్టుకుని ఈ లోకపు దరిద్రపు ఈ యొక్క చీకటి విధానపు, విషపు విధానపు, అబద్ధపు విధానపు, ఊబి లాంటి స్వభావపు మోసకరమైనటువంటి ఈ మార్గాన్ని మనం ఎంచుకొనక మనం ఇటువంటి దాన్ని విడిచిపెట్టి సత్యమైన జీవమైన దేవుని యొక్క జీవపు మార్గంలోనికి మనం వచ్చి ఆయన ఎవరు ఆయనను తెలుసుకుని ఆయన మెట్టు మీదకి ఎక్కి ఆయన యోగ్య మనసుతో మనల్ని తెలుసుకుంటే ఈయన చేస్తానన్నాడు బంగారు పాత్రగా, ఈయన చేస్తానన్నాడు ఫలించు ద్రాక్షవల్లిగా, ఈయన చేస్తానన్నాడు సంతోషాన్ని రెట్టింపు చేస్తానన్నాడు. ఈయనేమన్నాడు, మీరు నాతో తండ్రితో కూడా ఉంటారు, మేము మీతో ఉంటామని ఇంత గొప్పగా అభయం ఇచ్చి అండగా కొండగా కోటగా ఉంటానటువంటి ఇటు జీవాధిపతిని మనం కలిగి ఉంటే అమృత భాగ్యాన్ని, అమృత బాండాన్ని మనం సంపాదించుకున్నట్టేనండి. ఇటు భాగ్యం కోసం మనం ప్రయాసపడి ఎవరైనా బ్రతకగోరువాడు ఉంటే దేవుని వైపుకి వస్తే ఈ యొక్క ఫార్ములా మనం ఏంటని తెలుసుకొని అందులోకి వచ్చి తెలుసుకొని నడుచుకుని జీవిస్తే ఆయన కలిగి ఉంటే సాక్షాత్ ఆయన వారు ఆయనలోనూ ఉండి ఆ యొక్క సంతోషాన్ని రెట్టింపు చేసి పరలోక రాజ్యంలోనికి తీసుకెళ్తానటువంటి ఇటు దేవదేవుడు త్వరగా రానే ఉన్న మహాదేవుడు చెప్పుచుండగా ఆయన రాజ్యంలో ఆయనతో ఉండి ఆ యొక్క జెండాలు పట్టుకున్న ఆ యొక్క సమూహంలో, పరలోకపు సమూహంలో తండ్రి పాదముల చెంత ఆ యొక్క బలిపీఠం కింద ఉన్నటువంటి ఆ సమూహంలో మనం కూడా ఉండి ఆయనతో జయవీరుడకు దేవుణ్ణి స్తుతించే భాగ్యాన్ని ఈ ఆత్మలు పొందుకొని ఆయన కలిగి ఉండి నిత్య మార్గంలోకి వెళ్ళి ఆయన్ని నమ్మి ఆయన్ని నెత్తి మీద పెట్టుకుని ఆయన ముద్దు పెట్టుకుని ఆయన కలిగి ఉందామండి. ఆమె